అంటే జనవరి 1 7వ తారీఖు తర్వాత విచారణకు హాజరు కావాలని చెప్పి కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. అదేవిధంగా ఏదైతే అధికారులు ఉన్నారో దీనికి సంబంధించిన అధికారులు కూడా జనవరి 2, 3 తారీఖుల్లో కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా మనకి ఈడీ నోటీసులు ఇచ్చినట్టు కూడా మనకు సమాచారం. అదేవిధంగా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ ఫార్మా కార్ రేసులో ప్రధానంగా ఏసీపీ మొదట కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో ప్రధానంగా ఏసీపీ ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే ప్రభుత్వ ఖజానా అనేది దుర్వినియోగం జరిగింది అనేది ఇక్కడ ప్రధాన అంశం. అదేవిధంగా ఏదైతే 55 కోట్లు విదేశీ సంస్థకు మళ్ళీ అనేది అది చట్టబద్ధత కాదా, అది ఏ రకంగా జరిగిందనే అంశం మీద మొదట ఏసీపీ ఏదైతే కేసు ఫైల్ చేయడం జరిగింది, దాన్ని ఈడీ కూడా ఈ మధ్య దాన్ని రేజ్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా 7వ తారీఖున అంటే 2, 3 తారీఖున అధికారులు విచారించే అవకాశం ఉంది. ఆ తర్వాత 7వ తారీఖున కేటీఆర్ గారిని స్వయంగా హాజరు కావాలని చెప్పి కూడా ఈడీ ఏదైతే నోటీసులు అందించాయని కూడా మన సమాచారం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు చాలా కీలక